నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సూర్యచంద్రులున్నంత వరకు మర్చిపోలేని మహానటుడు మెగాస్టార్ చిరంజీవి అని పలువురు అన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు న్యూ అశోక్ థియేటర్ ప్రాంగణంలో రాష్ట్ర చిరంజీవి యువత నిర్వహణలో రొడ్డా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుక ఘనంగా జరిగింది. బర్త్డే కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గట్ల రమేష్, నెలకంటి రాము, యుగేందర్, బాధ్యులు గంధం మహేందర్, ఇండ్ల ఓదేలు, రాఖీ, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. చుక్కలు పట్టుకొని చేతి అట్టేస్తాను. రత్న విభూషణ్ మెగాస్టార్ మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా రొడ్డా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేమందరం అభిమానులం ఇక్కడ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, చిరంజీవి అభిమాన సంఘాలంటే గతంలో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రాబోయే రోజులలో కూడా వాటిని కంటిన్యూ చేస్తూ ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికైనా మేమంతా సిద్ధంగా ఉంటూ ఇంకా రాబోయే రోజులలో ఈ ఆర్గనైజేషన్ విస్తరింపజేసేందుకు మా అందరం సాయశక్తిగా కృషి చేస్తాం. అలాగే రాబోయే రోజులలో చిరంజీవి గారు ఇంకా గొప్ప చిత్రాలు తీసి ఆయన అనుకున్న సేవా మార్గంలో కావచ్చు, రాజకీయ మార్గంలో కావచ్చు, ఇంకా అత్యున్నత శిఖరాలకు ఎక్కాలని, ఆ శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అంటేనే గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నారు అనేటువంటిది ఉంది. మరి ఏంటంటే సాధారణంగా అభిమానం వెర్రితలలు వేయకుండా ఎప్పటి నుండో, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుండి చిరంజీవి బర్త్డే వచ్చిందంటే చాలు ఇక్కడ ఒక సామాజిక సేవ ఆవిర్భవిస్తుంది కొత్తదనంతో. మరి ఎక్కడైతే బాధలో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే కన్నీటితో ఉంటారో వాళ్ళకి అపహనాస్తం అందించేటువంటి గొప్ప గుణం, మనస్తత్వం, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అంటే కేవలం మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారానే ఇక్కడ ఆవిర్భావం చెందుతాయని నగ్న సత్యం. మరి మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఒక గుండెల్లో నిండుకున్నటువంటి అభిమానం చాలా మందిలో ఉంది. ఆయన విలక్షణమైనటువంటి నటుడు. ఫలాని పాత్ర అనేది లేదు అనకుండా అన్ని పాత్రలు పోషించినటువంటి ఘనత ఆయనకుంది. ఇంత వయసులో కూడా ఆయన చేసేటువంటి నృత్యం రంజింపజేస్తుంది. ఇప్పటికీ చాలామంది అభిమానులు ఆయనకున్నారు. మరి ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన ఎంచుకునేటువంటి కథాంశాలు కానీ, ఆయన ఎంచుకునేటువంటి సినిమాలు కానీ చాలా గొప్పగా ఉంటాయి. ఈ రోజు వరకు చరిత్ర మర్చిపోయినటువంటి నటనను అందించినటువంటి ఘనత మెగాస్టార్ గారికి దక్కింది. సూర్య చంద్రులు ఉన్నంత వరకు తప్పకుండా చిరంజీవి గారి నటన మెగాస్టార్ను మర్చిపోకూడదు అని మీ అందరికీ చెప్పుకుంటూ
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కలష్ వందన్ అభ్యాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మచ్చ విశ్వాస్ పిలుపునిచ్చారు. గోదావరిఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ 650వ జయంతిని పురస్కరించుకొని బీజేపీ ఎస్సీ మోర్చా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని అన్నారు. సంత్ రవిదాస్ మహారాజ్ బోధనకు సమాజానికి మార్గదర్శకులని, కుల వర్గ భేదాలకు అతీతంగా సమాజంలో ఐక్యత, సోదరాభావం, సామరస్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ నెల 23న హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెలంగాణలోని 33 జిల్లాలకు పవిత్ర కలశాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఐత పవన్, ఎల్తూరి రాజయ్య, పంగ రవి, కల్లెపల్లి సాగర్, నవీన్, దిలీప్ తదితరులు ఉన్నారు. భారతదేశంలో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. దాన్ని గత ప్రభుత్వాలు వారిని కనుమరుగు చేసే ప్రయత్నం చాలా వరకు చేశారు. దాన్ని ఉద్దేశించి వాళ్ళందరినీ మేము గుర్తించి ముందుకు తీసుకురావడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేసింది భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే సంత్ రవిదాస్ గారు వారి 650వ జన్మదినం సందర్భంగా జూలై 29 నుండి ఫిబ్రవరి 28 వరకు జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి ఎస్సీ మోర్చా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆషాఢ పౌర్ణమి రోజు అక్కడ కాశీలో వారు ఎక్కడైతే జన్మించిన జన్మస్థలం ఉంటుందో వారి అక్కడ మట్టి సేకరించి ఆ సేకరించిన మట్టిని ప్రతి రాష్ట్రానికి పంచడం జరిగింది. అలాగే అందులో భాగంగానే ఆషాఢ పౌర్ణమి రోజు మన తెలంగాణకి కూడా ఒక కలశం కూడా రావడం జరిగింది. దానిని రేపు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరపున అక్కడ రేపు దాన్ని వితరణ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ప్రతి జిల్లాకి ఎక్కడైతే మోచి కులస్తులు ఉన్నారో వారి దాకా వెళ్లే విధంగా వారి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ డిమాండ్ చేశారు. ఈరోజు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా క్యాడర్కు క్లాసులను ప్రారంభమయ్యాయి. ఈ క్లాసులను జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి ముత్యంరావు ప్రారంభించారు. మొదటి పూట క్లాసులో భారత కార్మికోద్యమ చరిత్ర, సిఐటియు విశిష్టత ఈ అంశం మీద సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ బోధించారు. ఈ క్లాసులను జిల్లా నలుమూలల నుండి సిఐటియు క్యాడర్ ప్రతినిధులుగా హాజరయ్యారు. కూరపాటి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ క్లాసుల్లో ప్రిన్సిపల్గా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వేలుపుల కుమారస్వామి వివరించగా జిల్లా కోశాధికారి ఎం రామాచారి, ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, సహాయ కార్యదర్శులు ఎస్ రవీందర్, జి జ్యోతి, వనజారాణి, జిల్లా కమిటీ సభ్యులు జి లక్ష్మారెడ్డి, తుంగపిండి మల్లేష్, బి గణేష్లతో పాటు తదితరులు ఉన్నారు. ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి ఆ స్థానంలో లేబర్ కోడ్లను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గం పైన ఉక్కుపాదమే తప్ప కార్మికుల ప్రయోజనం కూడా ఈ లేబర్ కోడ్ వల్ల జరిగేటటువంటి అవకాశమే లేదు. ఈ లేబర్ కోడ్లు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకు కార్మిక వర్గం యొక్క శ్రమను దోచుకోవడం కోసమే ఈ లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈరోజు లేబర్ కోడ్లు అమలవుతున్నటువంటి నేపథ్యంలో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో దేశంలో ఈరోజు కార్మిక వర్గం తమంతక తాముగా ఈరోజు అనేక పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. అదేవిధంగా కార్మిక వర్గమే కాదు, ఈ దేశంలో రైతాంగాన్ని కానీ, వ్యవసాయదారులు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి హక్కును కూడా కాలరాస్తూ
ఈరోజు దేశాన్ని మతం ప్రాతిపదికన విభజించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఐకమత్యంగా ఉన్నటువంటి దేశంలో మత కలహాలు సృష్టించి తన రాజకీయ ప్రయోజనం పొందేటటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు సిఐటిగా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అందరినీ ఐక్యం చేయడం కోసం, కార్మిక వర్గాన్నే కాదు రైతుల్ని, వ్యవసాయదారులని, సామాన్యమైనటువంటి ప్రజల్ని ఈరోజు ఐక్యం చేసి ప్రజా ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసం ఈరోజు అనేక పోరాటాలు కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికే ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.